భద్రాచలం, జైబోలో తెలంగాణ, జయం మనదే అంటూ ఎన్నో విజయవంత సినిమాలను అందించిన ఎన్ శంకర్ గారు ప్రస్తుతం న్యూయార్క్లో ఉన్నారు. వారి కొత్త చిత్రమైన 2 కంట్రీస్ మలయాళ రీమేక్ న్యూయార్క్లో, మరి తర్వాత ఓర్లాండోలో, అమెరికాలోని అన్ని ప్రాంతాలను దర్శించి మళ్ళీ స్టార్ హంట్ చేసిన శంకర్ గారు మనతో ఉన్నారు. మరి శంకర్ గారితో మాట్లాడదాం. 2 కంట్రీస్ సినిమా కోసం లొకేషన్ చూడడం కోసం న్యూయార్క్ వచ్చాము. న్యూయార్క్, న్యూజెర్సీ, ఇక్కడ సరౌండింగ్స్ అన్ని కూడా చూసాము. వండర్ఫుల్ లొకేషన్స్. అమెరికాలో ఓర్లాండోలోను, న్యూయార్క్లో ఆడిషన్స్ కూడా జరిగాయి. చాలామంది యాక్టర్లు, యాక్ట్రసెస్, అమ్మాయిలు, అబ్బాయిలు వచ్చారు. డెఫినెట్గా ఈ సినిమా మార్చి నుంచి ఇక్కడ జరుగుతుంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళందరినీ అవకాశం ఉన్నంత వరకు ఆ సినిమాలో క్యారెక్టర్స్ సూటబిలిటీని బట్టి డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తాం, వాళ్ళకి అవకాశాలు ఇస్తాం. డెఫినెట్గా వాళ్ళందరినీ కూడా భాగస్వాములు చేస్తాం. డెఫినెట్గా ఈ సినిమా ఒక మంచి లొకేషన్స్లో అద్భుతమైన ఫోటోగ్రఫీతో, విజువల్ ఫీస్ట్గా, అట్లాగే వండర్ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఒక ఫీల్ ఉన్న కథగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తున్నాం. టీం కూడా అదే స్పిరిట్తో పనిచేస్తూ ఉంది. స్టార్ హంట్ గురించి చెప్పండి అన్న. అమెరికాలో కూడా ఇక్కడ లోకల్గా ఇక్కడున్న మన వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసము స్టార్ హంట్ ఒకటి పెట్టాము. సో ఓర్లాండోలో 10th రోజు ఓర్లాండో స్టార్ హంట్ జరిగింది. 11th కూడా జరిగింది. చాలా బ్యూటిఫుల్గా చాలామంది వచ్చారు. నిజంగా కూడా ఇక్కడ చాలామంది కళాకారులు ఉన్నారు. వాళ్ళు ఒక ఎంకరేజ్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. డెఫినెట్గా ఒక అద్భుతమైన యాక్ట్రెస్ని మాత్రం అమెరికా నుంచి తీసుకోవాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. న్యూయార్క్లో కూడా 14 జరిగింది. చాలా ప్లేసెస్ నుంచి కూడా ఆడిషన్స్కి వచ్చారు ఇక్కడికి. సో అందరూ బాగున్నారు, చాలా ఆసక్తిగా ఉన్నారు, వాళ్ళ స్కిల్స్ కూడా ఉన్నాయి. 2 కంట్రీస్ సినిమా ముచ్చట్లు అన్ని జర చెప్తే వింటాం. 2 కంట్రీస్ అనేది మలయాళం సినిమా. ఇది అక్కడ చాలా పెద్ద హిట్ అయింది. దాన్ని మనము రీమేక్ రైట్స్ కొనుక్కొని తెలుగులో చేస్తున్నాము. సునీల్తో చేస్తున్నాము. మంచి క్యాస్టింగ్, మంచి టెక్నీషియన్స్ సెట్ అయింది దీనికి. అందరి ఆశీస్సులతో డెఫినెట్గా ఇది ఒక గొప్ప సినిమాగా, మంచి సినిమాగా, అందరినీ అలరించే సినిమాగా, అందరూ అభిమానించే సినిమాగా తయారవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్గా కోరుకుంటున్నాను. ఈ సినిమాలో తెలంగాణ వాళ్ళకు ఏమైనా ఛాన్సులు ఇస్తున్నారా? తెలంగాణ వాళ్ళు సినీ పరిశ్రమలో రావాలంటే ఏం చేయాలి? ఎవరి ఇంట్రెస్ట్, వాళ్ళ ఉత్సాహము, వాళ్ళకున్న ఆసక్తి, వాళ్ళ టాలెంట్, స్కిల్స్, వాళ్ళ అప్రోచింగ్ స్టైల్, డిసిప్లిన్, డెడికేషన్, ఇవన్నీ కూడా చాలా వరకు మిళితమై ఉంటాయి. డెఫినెట్గా నెక్స్ట్ ఎట్లా కొత్త వాళ్ళతో చేస్తున్నాను, అవకాశం ఇస్తారు ఈ 2 కంట్రీస్లో. రీమేక్ సినిమా కాబట్టి తక్కువగా ఉంటుంది. బట్ నెక్స్ట్ ఇంకో కొత్త వాళ్ళతో సినిమా ఆల్రెడీ అనౌన్స్ చేస్తున్నాను. దానికి క్యాస్టింగ్ సెలెక్షన్ కూడా జరుగుతూ ఉంది. 50% అయిపోయింది. దాంట్లో ఎక్కువ మందికి తెలంగాణ వాళ్ళకి అవకాశం ఉంటుంది. తెలంగాణ సినిమా నేపథ్యంలో ఎక్కువ సినిమాలు వచ్చే అవకాశం ఉందంటారా అన్న? తప్పకుండా వస్తుంది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి, ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హైదరాబాద్ని ఒక ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇంటర్నేషనల్ హబ్గా, అంటే ప్రపంచ సినిమా అంతా కూడా హైదరాబాద్లో జరిగే విధంగా పాలసీస్ తయారు చేస్తున్నారు. డెఫినెట్గా అతి త్వరలో కూడా అనౌన్స్ చేయబడతాయి. అట్లాగే ప్రపంచవ్యాప్తంగా కూడా హైదరాబాద్లో, తెలంగాణలో సినిమా షూటింగ్ జరగడం వల్ల డెఫినెట్గా తెలంగాణ కళాకారులకి, తెలంగాణలో టెక్నీషియన్స్కి, యాక్టర్స్ కూడా మంచి అవకాశాలు దొరికే అవకాశం ఉంది. అట్లాగే గవర్నమెంట్ పాలసీలలో భాగంగా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఒకటి తొందరలో రాబోతుంది. దానికి సంబంధించిన వివరాలు కూడా ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ రావటం వల్ల చాలా ఉపయోగం జరుగుతూ ఉంటుంది. ఆ ఉపయోగం ఎట్లా ఉంటుందంటే ఎక్కువ మంది ఔత్సాహికులు ఎవరైతే తెలంగాణ నుంచి అన్ని క్రాఫ్ట్లోకి ఎంటర్ అవ్వాలని ఎవరైతే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు ప్రాపర్గా నేర్చుకొని, క్రమశిక్షణతో నేర్చుకొని, విద్యను తెలుసుకుని బయటికి రావటం వల్ల ఒక అద్భుతమైన సినిమాని ప్రపంచవ్యాప్తంగా ఒక అద్భుతమైన సినిమాని ప్రపంచానికి అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా తెలంగాణ తెలంగాణ నేల మీద తెలంగాణ సినిమా అద్భుతమైన అడుగులు వేస్తుంది. ఇంకా ముందుకెళ్తే అది అద్భుతమైన నాట్యంతో ఒక అద్భుతమైన సినిమా తెలంగాణకు ఉంది. ఇక్కడ సంస్కృతి, కళలు, అట్లాగే సినిమా కూడా ఇక్కడ అద్భుతంగా ఉన్నాయని చెప్పుకునే రోజులు వస్తాయి. దానికోసం అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. అట్లాగే హైదరాబాద్ని సినిమా హబ్గా మార్చడం కోసం హైదరాబాద్లో సినిమా ఇండస్ట్రీ ఒక తెలంగాణనే కాకుండా తెలుగు, హిందీ, మరాఠీ, అట్లాగే అనేక సినిమాలకు తమిళ్, మలయాళం, కన్నడ సినిమాలు కూడా అక్కడ షూటింగ్ చేసుకునే విధంగా అనేకమైన వనరులు క్రియేట్ చేస్తున్నారు. అనేకమైన పద్ధతులు, పాలసీలలో సింగిల్ విండో పద్ధతులు కానీ, లేకుంటే తెలంగాణ యాస మీద కానీ, తెలంగాణ చరిత్ర మీద కానీ, తెలంగాణ కోసం చేసే సినిమాల మీద కానీ, తెలంగాణ కళాకారుల కోసం కళాకారులు చేసే సినిమాలకు కానీ రేపు సబ్సిడీలు, తర్వాత వాటికి కావాల్సిన ఎంకరేజ్మెంట్లు, ట్యాక్స్ ఫ్రీలు, ఇవన్నీ కూడా చేసే అవకాశం ఉంది. ఆ కమిటీకి మననే నియమించారు. ఆ కమిటీలో నేను కూడా ఉన్నాను. డెఫినెట్గా తెలంగాణ కళాకారులకు, తెలంగాణ సినిమాకి అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. అందరికి కూడా మంచి రోజులు వస్తాయి, బాగుంటుంది. మనతో పాటు 60 సినిమాలు అందంగా చిత్రీకరించిన రామ్ ప్రసాద్ గారు ఉన్నారు. చాలా ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్ అండి. నేను ఇది ఆల్మోస్ట్ 3-4 టైమ్స్ వచ్చాను.
అన్నిటికంటే ద బెస్ట్ శంకర్ గారితో రావటం అనేది. ఎందుకంటే ఆయన మంచి డీటెయిలింగ్గా ఉంటారు ఆయన వర్క్ మీద. చాలా హ్యాపీగా ఉంది. డెఫినెట్గా ఆయన మంచి మాట చెప్పారు. ఇక్కడ చాలామందిని ఎంకరేజ్ చేసి చేయాలనుకుంటున్నాను. డెఫినెట్గా అది చాలా బాగుందండి. ఐడియా ఇస్ వెరీ గుడ్. థ్యాంక్స్ టు శంకర్ గారు. శంకర్ అన్నకి V6 తరపు నుంచి ఆల్ ద బెస్ట్ చెప్తున్నామండి. శంకర్ అన్న మీ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ కావాలని, ఇంకా మా న్యూయార్క్లో మరెన్నో సినిమాలు, న్యూయార్కే కాదు అమెరికా మొత్తం మరెన్నో సినిమాలు తేవాలని, మన ఎంతమందో కళాకారులకు మీరు చక్కటి అవకాశాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శంకర్ అన్న ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్. V6 ఎప్పుడు నన్ను ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంది. V6 టీమ్కి, రవణ్యకి, అందరికీ కూడా నా హృదయపూర్వక మనసులోంచి కృతజ్ఞతలు చెప్తున్నాను. న్యూయార్క్ నుంచి యతితో జయశ్రీ.